ఈ ఎన్నికల్లో మిమ్మల్ని గెలిపిస్తే మీరేం చేస్తామని హామీ ఇస్తారు? చౌటుప్పల పట్టణాన్ని భవిష్యత్తులో హైదరాబాద్ చేరువలో ఉన్న చౌటుప్పల తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం. మద్యం విక్రయాలు, ఈ గంజాయి లాంటి సమస్యలు తెరపైకి వస్తున్నాయి. చాలా మంది మహిళలు ఇబ్బంది పడుతున్న సంఘటన. అటువంటి వాటి నివారణకు మీరు ఏం చేయబోతున్నారు? ప్రతి తల్లి బిడ్డ ఎవరైనా సంతోషంగా ఉండడానికి ఏదైనా చేయగలటానికి ముందుకు ఉంటాము. మీ పట్టణ ప్రజలకి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు సుమన్ టీవీ? కేవలం అంటే మీ ఎమ్మెల్యే గారు ఎప్పుడు చూస్తే చౌటుప్పల్లో తిరుగుతుంటారు, చౌటుప్పల్లో ఎక్కువగా కనిపిస్తుంటారు. ఆ రోజు అన్న మాటలు మేము ఇవాళ చేసినాం కాబట్టి మేము ముందుకు వస్తున్నాం. వెల్కమ్ టు సుమన్ టీవీ. హైదరాబాద్ నగరానికి అత్యంత చేరువలో ఉన్న చౌటుప్పల్ పట్టణం అభివృద్ధిలో ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తుంది అంటే దానికి కారకుడైన ఒకే ఒక వ్యక్తి పేరు వినిపిస్తుంది. ఆయన పేరే వెన్రెడ్డి రాజు. గతంలో మున్సిపల్ చైర్మన్గా పనిచేసిన రాజు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చౌటుప్పల్ పట్టణానికి వస్తే చాలా స్పష్టంగా మన కళ్ళకు కనిపిస్తాయి. ఇంకా చౌటుప్పల్ పట్టణాన్ని అభివృద్ధి చేయాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. మరి భాగ్యనగరానికి ఇంత చేరువలో ఉన్న ఆ నగరానికి సంబంధించిన ఫెసిలిటీస్ని వాడుకోవడంలో ఇప్పటి వరకు ఎందుకు చౌటుప్పల్ వెనకబడింది? ఆయన ప్లాన్స్ ఏంటి? ఈసారి ఎన్నికల్లో ఖచ్చితంగా చౌటుప్పల్ అభివృద్ధినే లక్ష్యంగా చేసుకొని ఆయన ప్రజల ముందుకు వెళ్తున్నారు. ఈసారి ఆయన సతీమణి సంధ్య, వెన్రెడ్డి సంధ్య ప్రజల్ని ఓటు అడుగుతున్నారు. ఏ కారణాలు వాళ్ళకి, ప్రజలు వీళ్ళకి ఓటు వేయడానికి ఏ కారణాలు ఉన్నాయి? వాళ్ళిద్దరు దంపతులు ఇద్దరు మనతో పాటు కూర్చున్నారు. వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం అండి సంధ్య గారు, వెన్రెడ్డి రాజు గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు హ్యాపీ థింగ్ ఏంటంటే చౌటుప్పల్లోకి వచ్చి ఎంక్వైరీ చేస్తే మీ పేరు వినిపిస్తుంది. అంటే వెన్రెడ్డి రాజు మా పాత మున్సిపల్ చైర్మన్, అట్లాగే కార్పొరేషన్లో మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్గా కూడా పనిచేశాడు. అంటే చాలామంది రాజకీయ నాయకులు పార్టీలతో సంబంధం లేకుండా చాలా కలివిడిగా ఉండే రాజకీయ నాయకుడు. ఈసారి బలమైన రాజకీయ నాయకుడు రాజగోపాల్ రెడ్డికి ఇప్పుడు వెనక రాజగోపాల్ రెడ్డి ఉన్నాడని ఒక నమ్మకంతో ముందుకెళ్తున్నాడు. ఇదంతా రొటీన్గా మీ చుట్టూ జరిగే చర్చ. ఈసారి ఎన్నికల్లో మీరు ప్రజలకు ఏం చెప్తున్నారు? ఈ ఎన్నికల్లో మిమ్మల్ని గెలిపిస్తే మీరేం చేస్తామని హామీ ఇస్తున్నారు? వాస్తవంగా మా శాసనసభ్యుడు గౌరవనీయులు పెద్దలు కోమటిరెడ్డి రాజేశ్వరి నీతి, నిజాయితీ, దిక్సూచి వీటన్నింటికీ కలగొలుపుగా ఆయన నాయకత్వంలో పనిచేయాలనే సంకల్పంతో ఒక మంచి విజన్ తోటి ముందుకు వెళ్తా ఉన్నాం. చౌటుప్పల పట్టణాన్ని భవిష్యత్తులో హైదరాబాద్ చేరువలో ఉన్న చౌటుప్పల రాబోయే రోజులు ఒక నగరంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం. అందులో భాగంగా మొట్టమొదటి ప్రెస్ చైర్పర్సన్గా నేను ఎన్నికయ్యాను. ఒక మంచి విజన్, ఒక మంచి ఆలోచన. నేను గతంలో జర్నలిస్ట్గా ఉన్నప్పుడు పట్టణం ఇలా ఉండాలి అనే అనేక వార్తలను పుంకాలుగా జర్నలిస్ట్ కమ్యూనిటీ అనేక సందర్భాలు ఒక విజన్ తోటి నేను కూడా ఉన్నత చదువులు చదివి, అదేవిధంగా ఒక ఉద్యోగిగా, ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి, అదే పాత్రికేయునిగా ఎన్జిఓ ఆర్గనైజేషన్లో పనిచేసి, ప్రజాపతిగా పనిచేసి అనేక అనుభవాలతో ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి విజన్ ఎట్లుంటుంది, చదువుకుంటే చదువుకున్న వ్యక్తి ప్రజాపతి అయితే ఏ విధంగా ఉంటుంది అనే అంశంతో ముందుకు వెళ్ళి చౌటుప్పల పట్టణాన్ని దరిదాపు 240 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్ళినాను. ఓకే, ప్రభుత్వాలు ఏమైనా ఒక స్వార్థంతో, ఒక సెల్ఫిష్గా పట్టణం అభివృద్ధి చెందాలి, రాజకీయాలు లేవు, కులాలు లేవు, మతాలు లేవు, ఒక లక్ష్యం కోసం ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎన్ని సమస్యలు ఎదురైనా, రాజకీయాలపైన సవాళ్ళు ఎదురైనా ఎక్కడా తొనకకుండా, వెనకకుండా, అదరకుండా ఒక లక్ష్యం కోసం పనిచేస్తూ ముందుకు వెళ్ళడం జరిగిందని కూడా ఈ సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నాను. పట్టణ అభివృద్ధి కోసం ఒక మంచి విజన్ ఉంది. మంచి విజన్ అంటే మిగతా ప్రాంతాల్లో, హైదరాబాద్ సమీపంలోని వారి ప్రాంతాలు ఏ విధంగా అభివృద్ధి చెందినాయి దాన్ని మనం జోడించి అక్కడి నుంచి తెలుసుకున్న విషయాలతో పాటు నాకున్న అనుభవం, నాకుండే ఆలోచనలు, అదేవిధంగా ప్రజల్లో వ్యక్తమయ్యేటువంటి అభిప్రాయాలను అన్ని పరిగణలోకి తీసుకు. అంటే గతంతో పోలిస్తే మీకు మొదటిసారి పురపాలిక అయింది కాబట్టి అప్పుడు కొత్త కన్వర్షన్, కొత్తగా మారిరు, గ్రామ పంచాయతీ నుంచి కన్వర్ట్ అయ్యారు. ఈసారి సిచ్యువేషన్ వేరేలాగా అనిపిస్తుంది. ఎందుకంటే సిటీ హైదరాబాద్ నగరం వేగంగా అభివృద్ధి చెందుతుంది, దాని విస్తరణ పెరుగుతుంది. ఒకప్పుడు ఔటర్ రింగ్ రోడ్కు పరిమితంగా ఉండే ఆ ప్రాంతం ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్కి వచ్చింది. మీ ఊరు రీజనల్ రింగ్ రోడ్లో ఉంది. సో ఇవన్నీ చూస్తుంటే ఒక సమర్థవంతమైన నాయకత్వం ఇక్కడ అవసరం ఉంటుంది. సో మీ ప్లాన్స్ ఎలా ఉన్నాయి? అంటే ఈ డెవలప్మెంట్లో మీరు ఎలా ముందుకు తీసుకుపోతున్నారు? మీ ఎమ్మెల్యే గారు కావచ్చు, మీ ఎమ్మెల్యే గారు మీకు ఎటువంటి గైడెన్స్లో ఉన్నారు? ఎమ్మెల్యే గారు కూడా రాజకీయాలకు అతీతంగా ఒక విజన్ తోటి ఉన్నారు. పట్టణాన్ని రాబోయే రోజుల్లో ఒక నగరంగా తీర్చిదే క్రమంలో విభిన్నమైన ఆలోచనతో ఆయన ఉన్నాడు. నగరాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేయాలనే ఒక ఆలోచనలో మేజర్గా ఏంటంటే రోడ్లు, విశాలమైన రోడ్లు,
సెంట్రల్ లైటింగ్, రవాణా ఎప్పుడైతే మెరుగుపడుతుందో పట్టణం అభివృద్ధి చెందుతూ ఉంది. దరిదాపు చౌటుప్పల పట్టణం ఒక 200-300 గ్రామాలకు కూడలిగా ఉంది. ఓకే. నిత్యం సుమారు 2 లక్షల మంది ప్రజలు ఇక్కడి నుంచి రాకపోకలు సాగిస్తారు. చౌటుప్పల్ అనేది ఒక మినీ ఇండియా లాగా ఉంది. 29 రాష్ట్రాల ప్రజలు ఇక్కడ నివాసం ఉంటున్నారు. అందరి అభిరుచులకు అనుగుణంగా పట్టణాన్ని తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఉన్నాయి. రోడ్డు తర్వాత మార్కెటింగ్ సదుపాయం, డ్రైనేజ్ వ్యవస్థ, అదేవిధంగా విద్యుత్ వ్యవస్థ, మంచినీటి సదుపాయం, రాబోయే 40 సంవత్సరాలు సరిపడు వాటర్ని అందించాలనే సంకల్పంతో 22 కోట్ల రూపాయలతోటి 4 ట్యాంకుల నిర్మాణం చేపట్టడం జరుగుతూ ఉంది. దరిదాపు ఆ ట్యాంకుల నిర్మాణం దరిదాపు చివరికి వచ్చింది. అవి పూర్తయితే దరిదాపు ఇంకో 40 సంవత్సరాల వరకు నీటి సమస్య లేకుండా ఒక మంచి 4 దిక్కులలో ట్యాంకుల నిర్మాణం 40 years ఒక విజన్ తోటి అది కూడా చేపట్టడం జరిగింది. రాబోయే 5 సంవత్సరాల కాలంలో చౌటుప్పల ఈరోజు 1,20,000 మంది నివాసం ఉంటున్నారు. ఇంకో 5 సంవత్సరాలు ఇది 3 లక్షలు చేరుకునే అవకాశం ఉంది. ఓకే. ఎందుకంటే విపరీతమైన రద్దీతోటి విపరీతమైన ఇండస్ట్రియల్ జోన్ కూడా ఉంది కదా సార్ మీకు? 70 ఇండస్ట్రీస్ ఉన్నాయి, ప్రధానమైన ఇండస్ట్రీస్ ఉన్నాయి. హైదరాబాద్కు చెరువులో ఉన్నటువంటి చౌటుప్పల, హైదరాబాద్ ఉండడమే చౌటుప్పల అనేది 2 కంపేర్ చేసుకుంటాం. ఇక్కడ ఉంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ తగ్గుతుంది, అందుబాటులో ఉంటాం. అక్కడికి ఇక్కడ పెద్ద తేడా లేదు, అవసరాలు తీసుకునే అన్ని సదుపాయాలు ఉన్నాయి, మౌలిక సదుపాయాలు ఉన్నాయి అనే ఒక వాతావరణంలో ప్రజలు ఇక్కడ స్థిరపడడానికి సిద్ధపడతా ఉన్నారు. హైదరాబాద్ నగరంలో ఆల్మోస్ట్ విల్సన్ నగర్, హైత్ నగర్, వనస్థలిపురంతో పోలిస్తే ఇక్కడే బాగుందనే వాతావరణం కల్పించే ప్రయత్నంలో మేమున్నాం. వాళ్ళు కూడా ఒకే ఆలోచనతో ఉన్నారు. ఆ మేరకు పట్టణాన్ని విస్తరించే క్రమంలో మేజర్ డ్రైనేజీ, రోడ్లు, విద్యుత్ సదుపాయం ఈ అంశాలకు ప్రధాన ప్రాధాన్యత ఇస్తూ ఒక రింగ్ రోడ్డును కూడా ఏర్పాటు చౌటుప్పల చుట్టూ ఒక రింగ్ రోడ్డును నిర్మించాలని. దీనికి పూర్తి స్థాయిలో గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు, రాజకీయాలు ఏమన్నా ఉండే ఎన్నికలప్పుడే మనం చూసుకుంటాం, కానీ పట్టణాన్ని మాత్రం మనం మంచిగా తీర్చిదిద్ది భవిష్యత్ తరాలకు ఇవ్వాలని ఒక సంకల్పంతో అదే ఆలోచనతో అదే ఒరవడితో నేను కూడా ముందుకు వెళ్తా ఉన్నాను ఒక సామాన్య కార్యకర్త లాగా. సరే, మహిళామణిగా ఈసారి సంధ్య గారు ప్రజల దగ్గరికి వెళ్తున్నారు. సంధ్య గారు, మీరు గతంలో మీ హస్బెండ్ మున్సిపల్ చైర్మన్గా పనిచేశారు. చాలా ఆయన గురించి మీరు చెప్పాల్సిన పని లేదు. మీకు ఇప్పుడు జనం దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న సమస్యలు ఏంటి, మీరు ఇస్తున్న హామీలు ఏంటి, ఏం చెప్తున్నారు? సమస్యలు అంటూ ఏమీ లేవండి, అన్నీ చేశాము. అక్కడక్కడ 95% కంప్లీట్ అయిపోయినాయి, అక్కడక్కడ కొన్ని ఇన్కంప్లీట్ ఉన్నాయి. అవి కూడా నేను వచ్చినాక తప్పకుండా చేసి చూపిస్తానని చెప్పాను. ఓకే. అంటే పెద్ద నమ్మకం కనిపిస్తుంది. ప్రతి ఒక్క ఓటర్ దగ్గరకు కూడా నేను వెళ్తే అమ్మా మీరే వస్తారు అని అన్నారు. అంతకన్నా మనకు ఇంకేముంటుంది? అందులో లాస్ట్ 5 years బ్యాక్ ఏమీ లేదు, కనీసం నడవడానికి కూడా మట్టిలో ఉండేది, ఉష్కే మట్టిలో ఉంటే మీరు సెల్ ఫోన్లా పెట్టుకొని లైట్ పెట్టి వెళ్ళాను. అప్పుడు 2-3 గంటలు పట్టేది ఒక రోడ్కి వెళ్ళాలంటే. ఇవాళ గంటల మొత్తం తిరుగుతున్నా, 16 వార్డు మొత్తం తిరిగేసి వస్తున్నా. అంటే ఇవాళ సీసీ రోడ్లు పడ్డాయి కాబట్టికే, అది నా భర్త చేసిండు కాబట్టికే అదే వార్డు పోయి గెలవాలని మళ్ళీ నేను చూపిస్తా, అమ్మ నేను కూడా అన్ని చేసి చూపిస్తా, ఇంకేమైనా పెండింగ్ వర్క్స్ ఉంటే కూడా నేను కూడా చూపిస్తా అని చెప్తున్నా. అంటే మీ హస్బెండ్ కోసం గతంలో ఎలక్షన్స్లో ప్రచారం చేశారు కదా, ఇప్పుడు మీకోసం ఎలక్షన్లో మీరు ప్రచారం చేస్తారు. ముఖ్యంగా మహిళల నుంచి స్పందన ఎలా ఉంది? చాలా బాగుందండి. ప్రతి ఒక్క ఓటర్లు కూడా అదే చెప్తున్నారు, మీరు ఎట్లయినా గెలుస్తారమ్మా, అప్పుడు మీరు అనుకున్నది చేస్తున్నారు, సార్ అన్ని చేశాడు. 24 గంటలు సార్ ఎప్పుడు కూడా 24 గంటలు కూడా ఎప్పుడు ఆఫీస్లోనే ఉండేది. ఏ పని కావాలన్నా, ఏది కావాలన్నా ప్రతి ఒక్కటి అమ్మ నేను చేస్తా చూపిస్తా అన్నాడు. ఆ రోజు అన్న మాటలు మేము ఇవాళ చేసినాం కాబట్టికే మేము ముందుకు వస్తున్నాం. అందుకని అదే వార్డు నుంచి గెలవాలి, చేసి చూపించాలని నా ఆలోచన, ఆకర్షణ. రాజుగారు, మీరు మాజీ మున్సిపల్ చైర్మన్ చేశారు. కొత్త కాలనీలు ఏర్పడుతున్నాయి, ఇప్పుడు సిటీ చుట్టూ కొత్త కాలనీ ఏర్పడుతున్నాయి. ఈవెన్ మీ వార్డు కావచ్చు, ఇక్కడ కొత్తగా వచ్చిన కాలనీలకు సమస్యలు చాలా పెద్దగా కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయడంతో పాటు మీరు అన్నారు 40 సంవత్సరాలకు కావాల్సిన తాగునీటి సదుపాయాన్ని ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తాం, చాలా పెద్ద విజన్ కనిపిస్తుంది కదా. ఇంకా అటువంటి ప్రోగ్రామ్స్ ఏమైనా ప్లాన్ చేసుకుంటున్నారు? గతంలో ఈ పట్టణం ఎస్టాబ్లిష్డ్ సిటీ కాదు, ఒక గ్రామ పంచాయతీ నుంచి వచ్చింది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తమకు అనువుగా ఇల్లు నిర్మించుకొని ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. కొంచెం రోడ్లు కూడా ఇరుకుగా ఉన్నాయి. దాంతో ఉన్న పట్టణం కొంచెం ఇబ్బందికరంగా, రోడ్ రవాణా పరంగా కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. భవిష్యత్తులో హెచ్ఎండిఏ లేఅవుట్లు వస్తున్నాయి కాబట్టి, హెచ్ఎండిఏ పరిధిలో ఉంది కాబట్టి, హెచ్ఎండిఏ అనుమతి పొందాలి కాబట్టి విస్తారంగా రోడ్లు నిర్మించే అవకాశం ఉంది. డ్రైనేజీ వ్యవస్థ రాబోయే తరానికి, అంటే ప్రాథమికంగా ఈరోజు ఎస్టాబ్లిష్ అయ్యే టౌను ఇంకో 100 సంవత్సరాలకు అనువుగా ఉండేందుకు డ్రైనేజీ వ్యవస్థను ఒక క్రమ పద్ధతిలో ఒక సిస్టంలో తీసుకెళ్లాలని ఆలోచన ఉంది. మున్సిపల్ కార్యాలయం మనం కూర్చుంటే
వాటర్కి సంబంధించి ఒక టేబుల్ వేసేస్తే వాటర్ ఇక్కడ మనం నొక్కితే ఎక్కడి నుంచి పోతే రాబోయే తరాలు ఎవరు శాశ్వతం కాదు. అవును, కానీ ఫ్యూచర్ ఇవ్వాలి, ఉండాలి. టేబుల్ ఏదైతే ఉందో, ఆ మ్యాప్ ఏదైతే ఉందో, ఆ విజన్ అయితే ఉందో, అక్కడ మనం చూసి ఈ వాటర్ ఏడు వెళ్తే ఈ పైప్ లైన్ ఇక్కడి నుంచి వెళ్ళింది అని రాబోయే తరాలకు కూడా స్పష్టత ఉండాలి. ఎందుకంటే మనుషులు వస్తుంటారు పోతుంటారు, వ్యవస్థలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ శాశ్వతంగా పట్టణం ఉండాలి. పట్టణ ప్రజలకు మౌలిక సదుపాయాలు శాశ్వతంగా అందాలి. కాబట్టి 100 సంవత్సరాలకు ప్రగతి నివేదికతోటి ముందుకు వెళ్ళాలని ఒక సంకల్పంతో ఉన్నాం. రాబోయే రోజుల్లో దరిదాపు నాకు తెలిసిందంటే రాబోయే 5 సంవత్సరాల కాలంలో 2 రేట్లు పెరిగే అవకాశం ఉంది జనాభా. కనిపిస్తుంది కదా. నాణ్యమైన కుటుంబాలు, నాణ్యతతో కూడిన కుటుంబాలు, చదువుకున్న కుటుంబాలు, ఇండస్ట్రీస్కి ఉద్యోగం నిమిత్తం వచ్చే కుటుంబాలు, గ్రామాల నుంచి ఒక ఉన్నత స్థాయి కుటుంబాలు ఇక్కడ చేరుకునే అవకాశం ఉన్నాయి. వారికి ఫెసిలిటీస్ పెంచితే తప్ప ఇక్కడ నివాసం ఉండలేరు. కాబట్టి ఆ ఫెసిలిటీస్ పెంచగలిగినప్పుడే మనం పూర్తిగా మన పదవికి పట్టణ ప్రజలకు న్యాయం చేకూరుస్తామని ఒక ఆలోచనతో ఉన్నాం. నాతో పాటు నాకంటే ఎక్కువ 2 రేట్లు మా ఎమ్మెల్యే గారు కూడా రాజకీయాలు ఉంటాం పోతాం, కానీ మనం చేసిందే శాశ్వతం. అంటే మీ ఎమ్మెల్యే గారు ఎప్పుడు చౌటుప్పల్లో తిరుగుతుంటారు, చౌటుప్పల్లో ఎక్కువగా కనిపిస్తుంటారు. తోటి కూడా నాకు 2 దశాబ్దాలుగా అనుబంధం ఉంది, అఫెక్షన్ ఉంది. ఆయన నాయకత్వంలో పనిచేయడం గర్వంగా ఉంది. ఆయన విజన్తో మమేకం కావాలన్న తాపత్రయం ఉంది. ఈ జీవితకాలం ఆయనతో పాటు మా ముగింపు గురించి కూడా ఉండాలని కూడా మనస్తత్వం ఆలోచనతో ముందుకెళ్తున్నాం. ఓకే రాజుగారు, ముఖ్యంగా ఈసారి రాబోయే 5 సంవత్సరాల కోసం మీరు ఒక మంచి విజన్తో ప్లాన్తో వస్తున్నారు కదా. ఇప్పుడు జనానికి మీరు ఓటు అడగడానికి రీజన్ ఏం చెప్పగలుగుతారు? నాకే ఎందుకు ఓటు వేయాలనే విషయం. మేము ఒక మంచి విజన్ తోటి వెళ్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలన కొనసాగుతూ ఉంది. అందుకు అనుగుణంగా మా గౌరవనీయులు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ గారు ఒక మంచి స్థాయిలో ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఆయన ఒక మా కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే కాదు, రాష్ట్రంలో ఒక ఐకాన్ లీడర్. ఆయన నాయకత్వంలో నిధులు సమకూర్చుకోవడం మాకు పెద్ద సమస్య కాదు. దాంతోపాటు ఇక్కడ విస్తారంగా పరిశ్రమలు ఎస్టాబ్లిష్ అయినాయి. సిఎస్ఆర్ ఫండ్ కూడా మాకు అందుబాటులో ఉంది. వీటన్నింటిని కూడా ఎమ్మెల్యే గారు తీసుకొచ్చే ఫండ్స్తో పాటు సిఎస్ఆర్ ఫండ్స్ను కూడా కలిపి మా విజన్, మా కార్యాచరణ ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తాను. సంజయ్ గారు, మీ హస్బెండ్ గారి పాలనకు మీరు ఎన్ని మార్కులు వేస్తారు? గడిచిన 5 ఏళ్ల పరిపాలనలో 10 మార్కుల్లో 10 మార్కులు ఇచ్చాను అనుకోండి, మీరు ఎన్ని మార్కులు వేస్తారు? 10 ఇస్తానండి. ఇప్పుడు మీ మేడం ప్రజల్లోకి వెళ్తున్నారు. రాజుగారు, మీ మేడంకి జనంలో ఉన్న ఆదరణకి మీరు ఎన్ని మార్కులు వేస్తారు? 10 మార్క్స్ వేస్తానండి. కారణం ఏంటంటే ఎక్కువగా సంధ్య గారిని ఆదరించడానికి మొదటి కారణం ఏంటి? మీరేనా? వాస్తవం ఏంటంటే దరిదాపు నేను 25 years జర్నలిస్ట్గా పనిచేసిన. ఓకే. ఈ రోజున్న మీడియా వేరు, ఆ రోజున్న మీడియా ఫెసిలిటీస్ వేరు. ఆ రోజు రాత్రి నక్సలైట్లు ఎక్కడో గుట్టలలో తీసుకెళ్తే ఆ సందర్భంలో నేను వెళ్తుంటే వాళ్ళు ఏమాత్రం టెన్షన్ కూడా గురి కాకపోయేది. నెక్స్ట్ టెన్షన్ పడేవాళ్ళు కదా. ఏమనిపించేది మేడం మీరు ఆ టైంలో జర్నలిస్ట్గా? ఎందుకంటే సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునే వ్యక్తులే నాయకులుగా నిలబడతారు. తిరుమల రాజు గారు కనపడతారు. మీకు ఆయన నుంచి ఇన్స్పిరేషన్ ఏం కనపడుతుంది? ఆయన ధైర్యమే, మనోధైర్యమే. ఆ రోజులు గుర్తు చేయండి ఒకసారి. అంటే చెప్తున్నారు కదా నక్సలైట్ దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్ళి ఈ ఏరియా ఫుల్ ఉండేది కదా ఆ సిచ్యువేషన్. అవును, 24 hours ఆయన ఎప్పుడు బిజీ. చెప్పాలంటే ఎవరితోడైనా మాట్లాడగలుగుతాడు, ఏదైనా చేయగలుగుతాడు. కానీ చాలా మంచి మనిషి. అలాంటి నాయకుడు దొరకడు చెప్పాలంటే. మీరు ఆయన నుంచి నేర్చుకున్నది ధైర్యం, మనోధైర్యమే. తన నుంచి నేర్చుకుంది అదే. చాలా చోట్ల ఇప్పుడు డెవలప్ అవుతున్న సిటీస్లో కొన్ని సమస్యలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఒకటి మద్యం విక్రయాలు, తాగిన తర్వాత గల్లీల్లో ఇష్యూస్ క్రియేట్ చేయడం ఒకటి, కొత్తగా ఈ గంజాయి లాంటి సమస్యలు తెరపైకి వస్తున్నాయి. నేను రాజుగారి గురించి మాట్లాడదు, మీ మహిళలు ముఖ్యంగా పెయిన్గా ఫీల్ అయ్యే పాయింట్ అది. చాలా మంది మహిళలు ఇబ్బంది పడుతున్న సంగతి. అవునవును. అటువంటి వాటి నివారణకు మీరు ఏం చేయబోతున్నారు, ఏం ఆలోచిస్తున్నారు? రాజగోపాల్ రెడ్డి సార్ వచ్చినప్పటి నుంచి, మన కాంగ్రెస్ పార్టీకి వచ్చినప్పటి నుంచి ఎక్కడ మద్యం అయితే, ఎక్కడ బెల్ట్ షాపులు ఉన్నాయో అక్కడికి వెళ్ళి ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళి ఏమేమి ఉన్నాయో తెలుసుకొని అక్కడ నివారించడానికి చర్యలు తీసుకోవడానికి ముందంతులో వెళ్తున్నాడు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాలంలో రాజగోపాల్ రెడ్డి సార్ అన్ని చేస్తున్నారు. ప్రతి తల్లి బిడ్డ ఎవరైనా సంతోషంగా ఉండడానికి ఏదైనా చేయగలటానికి ముందుకు ఉంటాము. అంటే ఇటువంటి సమస్యల నివారణకి ఏం చేయొచ్చు? వాస్తవంగా ఎమ్మెల్యేగా ఎన్నిక కాగానే రాష్ట్రంలో ఎవరు తీసుకునే నిర్ణయం ఒక అధికార పార్టీలో ఉండి ధైర్యంగా సాహసోపేతంగా ఏదైతే మద్యం బెల్ట్ షాపులు ఉన్నాయో వాటిని నివారించడం కోసం ఒక పిలుపిచ్చారు. ఆ పిలుపుతో నియోజకవర్గ వ్యాప్తంగా కూడా అనేక బెల్ట్ షాపులను నిర్మూలించడం జరిగింది. ఆయన అడుగుజాల్లో మేము కూడా అనేక బెల్ట్ షాపుల విషయంలో జాగ్రత్తలు తీసుకున్నాం, నివారించే ప్రయత్నం చేసినాం. దీంతోపాటు గంజాయి అమ్మకం విస్తారంగా పెరిగింది.
మీ దగ్గర కదా, అన్ని చోట్ల ఉంది అది. విస్తారంగా, ఎందుకంటే హైదరాబాద్కు సమీపంలో ఉండడం, కొంచెం విద్యార్థుల సంఖ్య పెరగడము, ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా ఇక్కడ రావటం, వీటన్నిటి కారణంగా గంజాయి అమ్మకాలు విస్తృతంగా పెరిగినాయి. పోలీసు వ్యవస్థను అప్రమత్తం చేసి ఎప్పటికప్పుడు నివారించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ మధ్యకాలంలో కొన్ని ఫిర్యాదులు చేసి కొంతమందిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది, భయానక పరిస్థితి కల్పించేందుకు. అదేవిధంగా పెట్రోలింగ్ కార్యక్రమాన్ని కూడా చేపడతా ఉన్నాం. ఓకే. పెట్రోలింగ్ కార్యక్రమం విస్తృతంగా పట్టణ శివారు ప్రాంతాల్లో చేపట్టి ఎక్కడైతే యువకులు ఈ దారిన పడతా ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. కౌన్సిలింగ్ చేయడం ద్వారా కొంత నివారించవచ్చు. దాని తర్వాత అదేవిధంగా కొనసాగితే వారిపై కేసులు పెట్టి ఈ విక్రయాలు నిర్వహిస్తున్న వారిపైన కూడా చర్యలు తీసుకునే కార్యక్రమానికి రూపుదిద్దుకుంటున్నాం. ఈ విషయంలో ఎమ్మెల్యే గారు 100% మమ్మల్ని ఫోర్స్ చేస్తున్నారు. ఆయన చేసిన ఏదైతే విజన్, ఒక ఆలోచన విధానం, దాన్ని అమలు పరిచే క్రమంలో మేము కూడా ముందుకెళ్తా ఉన్నాం. ఫైనల్గా ఇద్దరు, సంధ్య గారు కానీ రాజు గారు కానీ, ఫైనల్గా మీ పట్టణ ప్రజలకి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు సుమన్ టీవీ నుంచి? పట్టణ అభివృద్ధి కోసం మేము ముందుకు వచ్చినాం, ఒక విజన్తో వచ్చినాం. గతంలో పనిచేసినాం, మళ్ళీ పనిచేయడానికి వచ్చినాం. కేవలం సేవ చేయడానికి మేము, మా కుటుంబం ముందుకు వచ్చినాం. ఆశీర్వదించండి. భవిష్యత్ తరాలకు పట్టణాన్ని ఒక మంచి బృహత్తర నగరంగా తీర్చిదిద్దే అవకాశం కల్పించాలని వేడుకుంటా ఉన్నాం. సంధ్య గారు, నేను ఈ 16 వార్డు తోడు గెలవాలని తప్పకుండా, అప్పుడు మాజీ ఛాంబర్ చైర్మన్ వెంరెడ్డి రాజు గారి సతీమణి నేను తప్పకుండా గెలవాలని, మహిళగా భారీ మెజారిటీతో గెలవాలని కోరుకుంటూ ముందస్తులో ఉంటాను, సదా మీ సేవలో. ఇది మొత్తానికి చౌటుప్పల్ అనేది హైదరాబాద్ సమీపంలో ఉన్న చౌటుప్పల్ నగరం ఒక ప్రత్యేకమైన సిటీ అని చెప్పాలి. ఎందుకంటే భాగ్యనగర ప్రభావం చాలా స్పష్టంగా ఈ నగరం పైన కనిపిస్తుంది. హైదరాబాద్ గ్రోత్ కూడా చౌటుప్పల్లో ప్రతిబింబిస్తుంది. ఇటువంటి పట్టణానికి ఒక సమర్థవంతమైన నాయకుడు కావాలి. ఆ నాయకుడిని వెన్రెడ్డి కుటుంబం నుంచి, అంటే ఇప్పుడు సంధ్య కావచ్చు, లేకపోతే రాజు కావచ్చు, సంధ్య ప్రస్తుతానికి ప్రజల్లో ఉన్నారు, ప్రజాప్రతినిధిగా పోటీ చేస్తున్నారు. సమర్థవంతమైన నాయకత్వం కావాలి అంటే సంధ్యాకే ఓటేయాలని చెప్తున్నారు రాజుగారు కానీ, సంధ్య గారు కానీ. 16వ వార్డు నుంచి సంధ్య పోటీ చేస్తున్నారు. ఈసారి చౌటుప్పల్ పట్టణ అభివృద్ధిలో ముందడుగులో ఉంటారని చెప్తున్నారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.